హాయ్ అండి, ఈరోజు ఎటువంటి సాసులు వాడకుండా టేస్టీగా మిక్స్డ్ వెజిటబుల్ ఫ్రైడ్ రైస్ అండి. ఈ రైస్ చాలా కలర్ఫుల్గా టేస్టీగా ఉంటుందండి. మీరు ట్రై చేసి చూడండి. చాలా సింపుల్గా అయిపోద్ది. పిల్లలు పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టపడి తింటారండి. దీనికోసం నేను కలర్ఫుల్గా ఉండే వెజిటబుల్స్ తీసుకున్నానండి. మీ దగ్గర ఏముంటే అవి తీసుకోవచ్చు. ముందుగా నూనె కాగిన తర్వాత జీడిపప్పు పలుకులను దోరగా వేయించి పెట్టుకోవాలి. నెక్స్ట్ అదే నూనెలోనే షాజీరా సన్నగా తరిగిన పచ్చిమిర్చి వేసి వేగనివ్వాలి. ఇది వేగిన తర్వాత దీంట్లోనే మనం సన్నగా కట్ చేసుకున్న వెజిటబుల్స్ అన్ని యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు వీటినంతా బాగా కలుపుకొని సన్నని మంట మీద మూత పెట్టి కొంచెంసేపు మగ్గనివ్వాలి. నేను ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ ముందుగా వేయడం మర్చిపోయానండి, అందుకని ఇప్పుడు యాడ్ చేస్తున్నాను. 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, మన రుచి తగ్గట్టు ఉప్పు, 1/2 టీ స్పూన్ కారం వేసి బాగా కలుపుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు ఇందులో పొడిగా ఉడకబెట్టుకున్న బాస్మతి రైస్ కూడా 1 కప్పు యాడ్ చేసుకున్నాను. బాస్మతి రైస్ లేకుంటే మామూలు రైస్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. మీకు కావాలంటే ఈ వెజిటబుల్స్ ని ఇంకొంచెం ఎక్కువగా కుక్ చేసుకోవచ్చండి. ఫైనల్ గా 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, కొత్తిమీర, మనం ముందుగా వేయించి పెట్టుకున్న కాజు వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత సర్వ్ చేసుకోవడమే. ఈ రైస్ లంచ్ బాక్స్ లోకి చాలా బాగుంటది.